31న విపక్షాల మహార్యాలీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇండియా కూటమి సంఘీభావము. ఒక్కతాటిపై తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి, అడకత్తెరలో పోక చెక్కలాగా అయిపోయింది. అరే కేజ్రీవాల్కు మద్దతుగా ర్యాలీ చేస్తే కవితకు మద్దతుగా కూడా మీరు ఉన్నట్టే కదా. సో మీరు కవిత ఒకటే కదా తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఇప్పుడు? కేజ్రీవాల్ ఒకే కేసులో ఉన్నాడు, అదే ఆ మద్యం కుంభకోణంలో, అదే లిక్కర్ దందాల అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యిండు, అదే లిక్కర్ దందాల కవిత అరెస్ట్ అయింది కదా. మరి ఇదేంటి? ఈ విషయంలో అదే పంజాబ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమో వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి, హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమో కవితకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమో అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా తెలుపుతుంది. కొంత విచిత్రంగా లేదు? పంజాబ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అట్లా, హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇట్లా, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అట్లా. రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలోకి కాంగ్రెస్ నెట్టబడలే. ఏం చెప్తారు? విపక్షాల మహార్యాలీ, అరవింద్ కేజ్రీవాల్ కడిగిన ముత్యము, ఆయన సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపము, ఆయన కేవలం లిక్కర్ స్కామ్లో లేదంటే లిక్కర్ పాలసీ మార్చి కేవలం 600 కోట్ల మాత్రమే తిన్నాడు, 600 కోట్లు తినేటువంటి అవినీతి కూడా ఒక అవినీతేనా? ఆయన అవినీతిని రూపుమాపేందుకు ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి, ఆయన ఉద్యమం నడిపిండు కాబట్టి ఆయన అవినీతి చేస్తే అది అవినీతి కిందికి రాదు, దాన్ని అవినీతిగా చూడకూడదు. మేము అవినీతికి సంబంధించి మేము ఎక్కడ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనలేదు, ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి మేము డబ్బులు తీసుకోలేదు, షాహీన్ బాగ్కు సంబంధించినటువంటి సిఏఏకి సంబంధించినటువంటి అల్లర్లలో మాకు ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి మాకు డబ్బులు రాలేదు, వాళ్ళకు మేము మద్దతు తెలపలేదు, దేశ వ్యతిరేక శక్తులకు మాకు సంబంధం లేదు, జేఎన్యూ గ్యాంగ్లో ఉండేటువంటి తుక్డే గ్యాంగ్కు మద్దతు తెలిపినటువంటి కమ్యూనిస్టులంతా కలిసి అవినీతిలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా మేమంతా అవినీతి చేస్తాము, అవినీతికి మద్దతు తెలుపుతాము, కాబట్టి నరేంద్ర మోడీకి ఓటేయద్దు, మాకే ఓటేయాలని చెప్పుకుంటారా ఈ 31వ తారీఖు? హేమంత్ సోరేను పాపం మంచివాడు, అవినీతి చేయలేదు, లేదంటే ఒక ఆయన గడ్డి కుంభకోణం చేయలేదు బీహార్లో, ఆయన గడ్డి కుంభకోణం చేసింది కాదు. వీళ్ళు లిక్కర్ దందాలో కవిత లేరు, లిక్కర్ దందాలో అవినీతి చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా లేడు, లేదంటే చౌతాల అనేటువంటి కుటుంబం ఎక్కడ అవినీతి చేయలేదు. వీళ్ళంతా కుటుంబాల్లో ఎవ్వరు కూడా పాపం చిరిగిన బట్టలు వేసుకొని, చెరిగిపోయిన చెప్పులు వేసుకొని దేశం కోసము వీళ్ళ కుటుంబాలంతా త్యాగం చేసి, వీళ్ళ కుటుంబాల్లో ఒక్కరు కూడా పోటీ చేయలేదు, ఒక్కరు కూడా పదవులు అనుభవించలేదు. గతంలో ఎట్లయితే గుడిసెలలో ఉన్నారో ఇప్పుడు గుడిసెలలోనే ఉన్నారు, ఎక్కడ కూడా రాజకీయాలు అడ్డు పెట్టుకొని సంపాదించలేదు. కాబట్టి మాకే ఓటేయండి, మోడీ గారికి ఓటేయద్దని చెప్తారా? ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఏం చెప్తారు? మాకు బంగారం కుంభకోణంతో సంబంధం లేదు, దుబాయ్కి మా అల్లుడు పోలేదు అనేటువంటి విషయం కమ్యూనిస్టులు చెప్తారా? శారదా కుంభకోణంకి మాకు సంబంధమే లేదు, బెంగాల్లో సందేశ్ ఖాళీ సంఘటన జరగలేదు, కాబట్టి మేము అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు తెలుపుతామని మమతా బెనర్జీ చెప్తారా? ఏం చెప్తారు? ఈ 31న మహార్యాలీలో ఏం చెప్తారు విపక్షాలన్నీ? మేము అవినీతి పంకిలం కాలేదు, మాకు అవినీతి మనకు అంటలేదు, మా కుటుంబ సభ్యుల కోసం మేము ఎక్కడ ఏం చేయలేదు, మా కుటుంబ సభ్యులు అందరూ దూరంగా ఉంటారు, అసలు వాళ్ళకు రాజకీయాలే తెలియదు అనేటువంటి విషయం చెప్తారా? ఏం చెప్తారు? ఎక్కడ ఏం చెప్తారనేటువంటి అంశం పైన ఈ మహార్యాలీకి సంబంధించినటువంటి అంశంలో ఏం చెప్తారు, ఎక్కడ ఏం చెప్తారు అనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు.